హాయ్ అండి. కిచెన్ వేస్ట్ వేసి మొక్కలను పెట్టినప్పుడు ఆ కిచెన్ వేస్ట్లో ఉన్న విత్తనాలతో ఎన్ని రకాల మొక్కలు వస్తూ ఉంటాయో చూడండి. ఒక చిన్న టబ్లో పెట్టిన వాటిల్లో మేము పెట్టింది అసలైతే చామదుంపలండి. అవి కాకుండా బొప్పాయి, పొన్నగంటి, టొమాటో మొక్కలు చూడండి. టొమాటో కూడా చాలా వచ్చాయి. ఇదేమో కొండపిండి, తెల్ల గలిజేరు, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూడండి. బొప్పాయి అయితే చాలా ఉన్నాయి. టమాటో, బొప్పాయి ఎక్కువ వచ్చాయి. ఆ విత్తనాలు ఎక్కువ పడ్డాయి. అసలు పెట్టింది అయితే చామదుంపలది. దీంట్లోనే మళ్ళీ తీగ కూడా వచ్చింది ఒకటి. ఇది కర్బూజా అనుకుంటా. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. ఇది పొన్నగంటి, ఇది టొమాటోనే. ఒక నారు పోస్తే మనం ఎలా వస్తుందో అలా అన్ని విత్తనాలు మొలిచాయండి. ఈ తీగేమో పైకి పాకుతుంది, లెమన్ గ్రాస్ మీదకు పాకింది. పిందెలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇవి దీంట్లో ఎన్ని ఆగుతాయో తెలియదు. తీగ అయితే ఉంది. వీటిల్లో మేము డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టిన దాంట్లో కూడా అన్నిటికీ చూడండి, ఒకదానికైతే మంచిగా వచ్చేసింది కర్బూజా పెద్దగా. దీంట్లో తోటకూర ఉంది. సగము మట్టి, సగము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలిపి ఈ బకెట్స్లో మేము డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెట్టాము. కానీ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఎక్కడ ఉన్నాయో కనిపించటం లేదు, కానీ దానిపైన రకరకాల మొక్కలు కవర్ అయ్యాయి. ఇదేమో పులిచింతాకు. కొన్ని తీసేసాను, కొన్ని పొనగంటి కూర వచ్చినప్పుడు, అలాగే గంగవాయల కూర వచ్చినప్పుడు తీసాను. ఇవి చూడండి, దోస పిందెలు ఎలా ఉన్నాయో. ఈ బకెట్లో మొత్తం కిచెన్ వేస్ట్లో నుండి వచ్చినవేనండి. రకరకాల మొక్కలు మొలిచాయి. కొన్ని కలుపు మొక్కలు తీసేసినా కానీ కొన్ని తీయబుద్ధి కాలేదు. పూత మీద ఉన్నాయి, ఏవో 2 కాయలు వస్తాయేమోనని మా వారు కూడా తీయనియరండి. ఇవైతే చిన్న చిన్న పిందెలు కొంచెం పెద్దగా పడిపోతున్నాయి. మరి ఉడతలు తింటున్నాయి, ఏవో తింటున్నాయి. రకరకాల మొక్కలు మొలిచాయండి. దీంట్లో కూడా గంగవాయల కూర వచ్చింది. కాకపోతే దానికి కొంచెం తెగులు వచ్చినట్టు అనిపిస్తుంది. తోటకూర అయితే గింజలు రెడీ అయిపోయిందండి. నల్ల నల్ల గింజలు కనిపిస్తున్నాయి చూడండి. అంటే కిచెన్ వేస్ట్లో మనం వేసేవన్నీ విత్తనాలు ఉంటే తప్పకుండా వస్తాయి. తోటకూర కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. వీటన్నింటినీ ఈ బకెట్లో అయితే దీంట్లో కూడా మేము చామదుంపలే పెట్టాము. పపాయ మొక్కలు ఉన్నాయి, జామ మొక్కలు మొలుస్తున్నాయండి. జామకాయ పడి ఉంటుంది దాంట్లో. ఒక పపాయ ఉంది, మిగిలినవన్నీ జామ మొక్కలు. ఇలా మనం కంపోస్ట్, ఇదేమో కొండపిండి, మనం కంపోస్ట్ వేస్తే కిచెన్ వేస్తే దాంట్లో రకరకాలుగా వస్తాయి. దాంట్లో ఉన్నవన్నీ ఆర్గానిక్వే కాబట్టి నేను కొన్ని ఎర్రగలిజేరు, తర్వాత కొండపిండి, తర్వాత తెల్లగలిజేరు, పులిచింతాకు, ఇది కూడా మంచి ఆకుకూర అండి. తోటకూర ఇది ఎంత ఫ్రెష్గా కనపడింది. తెంపిన వెంటనే చూడండి ఎలా వడిలిపోతుందో. అలాగే బచ్చలాకు, ఇవన్నీ కలిపి నాకైతే ఒకసారికి పప్పులోకి వచ్చేసాయండి. అన్నీ మన తోటలో ఆర్గానిక్ పండినాయే కదండి.